కొన్ని వస్తువులు పూజ గదిలో అస్సలు ఉంచకూడదు అంటారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకటి, చిరిగిన వస్తువులు. పూజ గదిలో చాలా పుస్తకాలుంటాయి. పురాణ కథలు, మంత్రాలు, వ్రత కథలకు సంబంధించిన చాలా పుస్తకాల్ని మనం దాదాపుగా పూజ గదిలోనే పెడుతూ ఉంటాం. అయితే అలాంటివి చినిగినవి మాత్రం మీ పూజ గదిలో ఉంచకూడదు. అంటే చినిగిన పేపర్లు, చినిగిన బుక్కులు కూడా ఉంచకూడదు. ఇది మీ విద్య, జ్ఞానానికి ఆటంకంగా పరిగణిస్తారు. అలాగే ఇది కుటుంబంలో పూర్వీకుల ఆశీర్వాదాలను తగ్గిస్తుందని కూడా నమ్ముతారు. కాబట్టి అలాంటి పుస్తకాలు పొరపాటున కూడా పూజ గదిలో ఉంచకూడదు. రెండవది, విరిగిన దేవతల విగ్రహాల్ని పూజ గదిలో అస్సలే ఉంచకూడదు. పొరపాటుగా దేవుడి విగ్రహం లేదా చెరిగిన దేవుడి చిత్రాలను, లోపల బూజు పట్టిన దేవుడి ఫోటోలని పూజ గదిలో ఉంచకూడదు. వాటిని దూరంగా పడేయాలి. ఇంటికి దగ్గరలో ఉన్న నదిలో వేయటం చాలా మంచిది. ఇది ఇంటికి దురదృష్టాన్ని ఆకర్షించటమే కాకుండా కుటుంబంలో అశాంతిని, ఆర్థిక ఇబ్బందులను కూడా కలిగిస్తుందని చెప్తుంటారు.